హాయ్ ఎవ్రీవన్, నేను అండ్ నా ఫ్రెండ్స్ ఇప్పుడే బెంగళూరులో ఉన్న వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ కి రీచ్ అయ్యాము. కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్. దానికి నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను ఇక్కడికి. సో లోపలికి వెళ్ళి అంతా ఎలా ఉందో ఒకసారి ఒక రౌండ్ వేద్దాం రండి. స్టార్టింగ్ లో ఎంట్రన్స్ చాలా బాగా పెట్టారు. అండ్ ఇప్పుడు ఏంటంటే సంక్రాంతికి ఒక ఆఫర్ కూడా నడుస్తుంది ఇక్కడ బెంగళూరులో. అదేంటంటే బై 3 గెట్ 1 టికెట్ ఫ్రీ అనమాట. మేము ఎలాగో నలుగురు ఉన్నాము, సో మాకు చాలా బెనిఫిట్ అయింది ఈ టైంలో వండర్లా విజిట్ చేయడం. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే వండర్లాకి వీకెండ్లో చాలా రష్గా ఉంటుంది. ఆ టైంలో మీరు ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకున్నా కూడా రైడ్స్ని అన్నీ ఎంజాయ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అదే మీరు వీకెండ్ కాకుండా వీక్ డేస్లో కనుక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అన్నీ కాకపోయినా కొన్నైనా సరే రైడ్స్ని ఎంజాయ్ చేయడానికి మంచి మీకు ఉంటుంది. అండ్ మీరు ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలంటే బెంగళూరులో మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి కెంగేరి మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి. అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని డైరెక్ట్గా వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర దిగొచ్చు. మేము కూడా సేమ్ అదే చేసి మేమేంటంటే గరడచపాలెం మెట్రో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా కెంగేరి మెట్రో దగ్గర దిగాము. దానికి మాకు అయిన కాస్ట్ 60 రూపీస్. దాని తర్వాత మెట్రో స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్గా వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్కి ఒక కార్ బుక్ చేసుకున్నాం. దానికి మాకైన కాస్ట్ ఏంటంటే 255 రూపీస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బై 3 గెట్ 1 టికెట్స్ ఆఫర్ అన్నది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఎలిజిబుల్. ఆఫ్లైన్లో మీకు ఈ ఆఫర్ ఏమి ఉండదు. మీరు టికెట్స్ ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందే. మాకు టికెట్ వచ్చేసి 1400 పడింది. అండ్ ఒక టికెట్ కూడా ఫ్రీగా వచ్చేసింది. అండ్ ఈరోజు వీక్ డే అంటే ఫ్రైడే అవటం వల్ల ఎక్కువగా స్కూల్ పిల్లలు కూడా కనిపిస్తున్నారు. వీక్ డే కూడా మంచి క్రౌడే ఉంది ఇక్కడ. సో ఈ బెంగళూరు వండర్లాలో మనకి మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే హై థ్రిల్ రైడ్స్ ఉన్నాయి, కిడ్స్కి సపరేట్గా రైడ్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ రైడ్స్ ఉన్నాయి, తర్వాత ల్యాండ్ రైడ్స్, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. దీనితో పాటు మీ అందరికీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలి. అదేంటంటే ఖచ్చితంగా వండర్లాలో ఫాలో అవ్వాల్సిన రూల్. కొంచెం కాస్ట్ కూడా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అది ఈ వీడియో ఎండింగ్లో నేను రివీల్ చేస్తాను. సో మీరు ఈలోపు ఈ వీడియోలో నేను మీకు చూపించే కొన్ని వండర్లా రైడ్స్ని చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ బెంగళూరు వండర్లాలో మేము హై థ్రిల్ రైడ్స్ తోటి స్టార్ట్ చేసాము. ప్రజెంట్ మేము వెళ్ళిన రైడ్ పేరు ఏంటంటే వండర్లా బాంబా. పేరు భలే ఉంది కదా. స్టార్టింగ్లో 2-3 రౌండ్లు అటు ఇటు తిప్పాడు, బాగానే ఉంది. దాని తర్వాత ఎప్పుడైతే రివర్స్ తిప్పడం స్టార్ట్ చేశాడో గుండెకాయ ఈ టెల్లెట్ వచ్చేసింది. ఈ రైడ్ మాత్రం మంచిగా సూపర్ ఫన్నీగా అనిపించింది. అండ్ మోస్ట్లీ నాకేంటంటే వండర్లాలో ఒకటే కాన్సెప్ట్, నాకు రోలర్ కోస్టర్ ఎక్కాలి ఎలాగైనా సరే అని. అది తప్ప వేరేది ఏం తెలియదు. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే మల్టిపుల్ రైడ్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ నేమ్స్. యాక్టివిటీస్ పేర్లు ఏమైనా సరే కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే, ఎంజాయ్ పండగో. అండ్ నెక్స్ట్ రైడ్ పేరు వచ్చేసి క్రేజీ వ్యాగన్. ఇదేంటంటే చూడటానికి గడియారం ముళ్ళులా ఉంటుంది. జస్ట్ ఇలా బైక్ తీసుకెళ్ళి అలా కిందకి వదిలేసిద్ది అనమాట. ఇది అంతగా భయమే అనిపించదు, జస్ట్ నార్మల్గానే ఉంటుంది. అది పైకి వెళ్ళినప్పుడు మాత్రం మీకు సరౌండింగ్ వ్యూ అంతా బాగా కనపడుతుంది. ఆ రైడ్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళంతా అరుస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా మీకు కూడా ఎనర్జీ వచ్చేస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ రైడ్. నెక్స్ట్ హై థ్రిల్ రైడ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. ఆ రైడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే పైన ఉన్నాయి. అక్కడ ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, లైక్ ఆ 3 ఫ్లోర్స్ ఎక్కి వెళ్తే మనకి అక్కడ కొన్ని రైడ్స్ ఉంటాయి. డ్రాప్ జోన్ అని, తర్వాత ఈక్వినాక్స్, ఐస్ క్రీమ్ అండ్ రోలర్ కోస్టర్ కూడా ఇక్కడే పైనే ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇక్కడ ఒక వేవ్ రైడ్ అని కూడా ఉంది. ఇదేంటంటే ఒక రైల్వే ట్రాక్ లాగా ఉంటుంది అనమాట. ఆ ట్రాక్ లో మనకి ఒక చిన్న ఇంజిన్ లాంటిది ఒకటి, అందులో నుంచి అటు తిరిగి ఇటు తిరిగి సడన్ గా ఒకేసారి వాటర్ లోకి అలా వెళ్తుంది. సూపర్ ఉంటుంది అది. అండ్ ఈ 3 స్టేర్స్ ఎక్కిన తర్వాత పైన నుంచి కిందకి వ్యూ చూస్తే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ సగం కనపడుద్ది. అండ్ ఇక్కడ మేము ట్రై చేసిన ఇంకొక రైడ్ పేరు ఏంటంటే డ్రాప్ జోన్. జస్ట్ స్లోగా అలా పైకి తీసుకెళ్ళి సడన్గా అలా వదిలేస్తుంది. లోపల ఉన్న ప్రాణం ఒకేసారి అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి టక్కన అతుక్కుంటుంది అనమాట. కానీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వచ్చింది. దాని తర్వాత మేము ఈక్వినాక్స్ అనే హై థ్రిల్ రైడ్కి వెళ్ళాము. ఈ రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది నాకు. ఇదేంటంటే ఉయ్యాల్లాగా ఇటు నుంచి అటు వెళ్ళి వచ్చేస్తుంది. స్టార్టింగ్లో దాన్ని చూసి ఏముందరా జస్ట్ ఇటు నుంచి అటు వెళ్ళగా వచ్చేది అనుకున్నాను. కానీ ఒకసారి ఎక్కి రైడ్ స్టార్ట్ అయిన తర్వాత చుక్కలు కనపడ్డాయి. నా ఫ్రెండ్ వంశీగాడు కూడా ఈ రైడ్ని చాలా ధైర్యంగా పార్టిసిపేట్ చేశాడు. ఆ ఉయ్యాల ఇటు నుంచి అటు వెళ్తుంటే నేను దాన్ని గట్టిగా పట్టేసుకొని మా వాడికి ఇలా చూస్తూ ఉన్నా, అయ్యో ఎలా ఉన్నాడా ఏంటి అని చెప్పేసి అని. మొత్తానికైతే గట్టిగానే ఉన్నాడు. మొత్తానికి ఇదైతే ఒక ఎక్సలెంట్ రైడ్ అనుకోవచ్చు. వండర్లాలో ఉన్న రైడ్స్ అన్ని ఎంజాయ్ చేయడానికి టైం సరిపోతులే, కానీ మనం కనుక ఎర్లీగా వస్తే ఖచ్చితంగా ఒక 15 to 20 రైడ్స్ ఫినిష్ చేయొచ్చు. ఈ వండర్లా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకు. వాటర్ యాక్టివిటీస్ అయితే 5కే స్టాప్ చేసేస్తారు. అండ్ స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా వండర్లాలో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది అని. అదేంటంటే వండర్లాలో వాటర్ యాక్టివిటీస్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి సపరేట్గా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. అదేంటంటే నైలాన్ టీషర్ట్ అండ్ షార్ట్ ఆర్ ప్యాంట్. ఇది వండర్లా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళేమో 350 అలా చెప్తారు ప్రైజెస్. వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవి తీసుకోవాల్సిందే, మనకి వేరే ఆప్షన్ లేదు. సో మీరేంటంటే
వండర్లాకి వచ్చే ముందే బయట కొనేసుకోండి. లైక్ మనకి అవి బయట 100 రూపీస్కే దొరికేస్తాయి. బయట కూడా చాలా షాప్స్ పెడతారు. సో టీ షర్ట్ అండ్ షార్ట్ వచ్చేసి లైక్ 100 పడుద్ది. సో బయట తీసుకొని లోపలికి ఎంటర్ అయితేనే బెస్ట్ అనమాట. ఇట్ సేవ్స్ సమ్ మనీ అని నా ఒపీనియన్ అంతే. వండర్లాలో ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. ఆ రైడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. డోంట్ మిస్ ఇట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఇట్స్ మీ